మనిషి పుట్టినాక పుట్టింది మతం, పుట్టినేడు ఆ మనిషినే వెనక్కి నెట్టింది. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెడ్డ గతము. నారాజుగా కురమ అన్నయ్య ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుందీరన్నయో. నారాజుగా కురమ అన్నయ్య ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుందీరన్నయ్య. అక్కన్నలు మాదన్నలు తానేష మంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముని గుడి కట్టెనుగా. కులీ కుత్బుషాయి ప్రేమ ప్రేయసికి చిన్నంగా భాగమతి పేరు భాగ్యనగరమునే నిర్మించెను. నవాబులు నిర్మించిన నగరములకు కులమతాల గొడవలు మనకెందుకురన్నా, ఇంకెందుకురన్నా. నమ్మొద్దు రన్నో నాయకుని గుమ్మాని కురిదిస్తాడమ్మో నమ్మినొన్ని. అధికారం తన పదవి కొరకు నాయకుడు మత కలహం అంటేస్తాడమ్మో నాయకుడు. ఆ దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు, ఆ ధర్మం బేషంటాడమ్మో నాయకుడు. దేవున్లా నడ్డంగా పెట్టి నాయకుడు దేవున్లా దోచేస్తాడమ్మో నాయకుడు. అధికారం తన పదవి కొరకు నాయకుడు మత కలహం అంటేస్తాడమ్మో నాయకుడు, మత కలహం అంటేస్తాడమ్మో నాయకుడు అని గతంలో పవన్ కళ్యాణ్ ఈ దేశ సమగ్రత గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాలు జాతుల గురించి అన్నీ కలిసికట్టు ఉండాలి, మతం కన్నా మానవత్వం గొప్పదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఎవడో ఒకడు లడ్డు కల్తీ చేసిండనే విషయంలో ఒక అత్యున్నతమైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నిందితుల మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి కఠిన చర్యలు తీసుకొని నిందితుల్ని బొక్కలేకుండా రోజు రోజుకు దాన్ని పెద్దది చేస్తూ చిలికి గాలివానగా చేస్తూ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం బీజేపీ ఉచ్చులవడి ఈ దేశంలో సామరస్యంగా ఉన్నటువంటి ఈ దేశంలో మళ్ళొకసారి మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. మరి గతంలో నేను ఒక మార్కిస్టుని అని చెప్పి ఎర్ర జెండా వేసుకున్నది పవన్ కళ్యాణే. నేను చెగువీర భక్తుణ్ణి, నేను భగత్ సింగ్ భక్తుని నమ్ముతాని చెప్పింది పవన్ కళ్యాణే. మరి తన ముగ్గురు భార్యలల్లా చిట్ట చివరి భార్య అన్నా లెజ్నోవా ఒక క్రైస్తవురాలు. మరి తన కొడుకుకి ఏం పేరు పెట్టిండంటే మార్క్ పవనోవిచ్ అంజనీ పుత్రుడో ఏదో పెట్టిండు. ఒక అన్ని మతాలకు సంబంధించిన పేర్లని వాళ్ళ కూతురుకు కూడా అదే రకంగా అన్ని రకాలకు సంబంధించినటువంటి హిందూ క్రిస్టియన్కి సంబంధించినటువంటి రెండు కులాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. కానీ రాజకీయ స్వార్థం కోసం ఆయన బయటికి వచ్చి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశవ్యాప్తంగా అత్యధిక మంది కోట్లాది మంది విశ్వసించేటటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కల్తీ జరిగితే దీనిని నిజంగా ఎవడైనా తప్పు చేస్తే వాడిని 100% శిక్షించాల్సిన అవసరం ఆ హోదాలో ఉన్నది కూడా పవన్ కళ్యాణ్ గారే. మరి దాన్ని మరిచి నిందితుల మీద ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఒక్కని మీద చర్యలు తీసుకోలేదు. జూన్లో రిపోర్ట్ వస్తే 3 నెలల వరకు కాలయాపన చేసుకుంటా రోజుకు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని నేను మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని కోరుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఇంకొకటి ఏమంటున్నాడు, గతంలో ఈవోగా పనిచేసినటువంటి ఈవో కావచ్చు, అదేవిధంగా టీటీడీ చైర్మన్ కావచ్చు, వాళ్ళు కూడా అన్య మతస్థులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంకోరు కానీ క్రిస్టియన్లు అని చెప్తున్నాడు. ఈ దేశంలోనే ఉంది, ఈ దేశ రాజ్యాంగంలోనే ఉంది మనిషి తనకిష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడానికి. మరి నీ భార్య కూడా నీ ఇంట్లో కూడా 2 మతాలు 3 మతాలు మిళితమై ఉన్నప్పుడు ఎదుటి వారిని నీవు ఏ రకంగా చేయతి చూపుతావు పవన్ కళ్యాణ్ గారు? నీ భార్య క్రిస్టియన్ కాదా? మరి ఎందుకు మిగతా పార్టీల గురించి మాట్లాడుతున్నావు? సమాధానం చెప్పు సూటిగా. ఎందుకు మతాలన్నీ దీంట్లకు చేస్తున్నావు? లేకుంటే ఇంకోటి ఏమంటావు, ఇదే అపచారం మక్కలో చేయగలుగుతారా, ఇంకో దగ్గర జెరూసలేంలో చేయగలుగుతారా అంటున్నావు. మరి నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఆ రాష్ట్రానికి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. మీ కూటమి ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వము ఢిల్లీలో అధికారంలో ఉంది. మరి మీరంతా ఏం చేస్తున్నారు? అంత జరుగుతుంటే ఇప్పటికొకని అరెస్ట్ చేయలేని 3 నెలలు గడుస్తున్నా అంటే మీరు ఒక చేతగాని
ప్రభుత్వం కిందనే భావించవచ్చా పవన్ కళ్యాణ్ గారు? ఎవని రాజకీయ స్వార్థం కోసం నీవు ఇన్ని డ్రామాలు వేస్తున్నావు? ఒక పక్క మొన్నటికి మొన్న వరదలు వచ్చి విజయవాడ నగరాన్ని మొత్తం నిట్ట ముంచి కొన్ని లక్షల మంది నిరాశ్రయులై పొట్ట చేతిలో పట్టుకొని వాళ్ళు అన్నమో రామచంద్రని ఆకలికి నీళ్లకు ఇబ్బందులు పడి ఈ రోజుకు వాళ్ళ కనీస సౌకర్యాలు లేకుంటే ఆ రోజు నీవెందుకు మరి ప్రాయశ్చిత దీక్ష ఎందుకు చేయలేదు? మీ పరిపాలన నచ్చకైనా ఈ రకంగా ప్రకృతి చేసిండొచ్చుగా అని కూడా అనుకోవచ్చు కదా. మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మీరు చేసేటటువంటి అరాచకాలకు ప్రకృతి కూడా ఈ రకంగా చేసిందని మరి నీవెందుకు ఆ రకమైన మాల వేయలేవు? ఎవరిని మభ్య పెడుతున్నావు? మరి ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రకటనలు బంద్ చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏమంటున్నావు, మీ చంద్రాల సార్ చెప్పిండు, గత చైర్మన్ అంట వాళ్ళ కొడుకో ఎవరో చచ్చిపోతే 10 రోజులు గడవకన్నా ముందే ఎంకన్న సన్నిధికి వచ్చిందంట. 100% తప్పే, మేము కూడా తప్పే అంటాము, మేము కూడా హిందువులమే. కానీ మన ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి, మీ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మ చనిపోయింది ఆ రోజు గుజరాత్లో. వాళ్ళ అమ్మ రాత్రి చనిపోతే పొద్దుగాల 10 గంటలకల్లా ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించి కలకత్తా వందే భారత్ రైల్లో ఓపెనింగ్లో ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. ఆ రోజు మరి నీవు ఎందుకు ప్రశ్నించలేదు? నీ చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే నీ కూటమి వాళ్ళు చేస్తే ఒకటి, ఇంకోటి చేస్తే ఇంకోటా? ఎవరిని స్వార్థం కోసం చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నారు? ఈ దేశంలో బీజేపీ తప్ప ఇంకో పార్టీ ఉండొద్దు, అంతిమంగా ఈ దేశాన్ని రక్షించేది మేమే అని ఒక డ్రామాలు వేస్తున్నారా మీరేమన్నా? ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు? తిరుమల అంతా జరిగితే సిబిఐ ఎంక్వైరీ వేయలే. ఎందుకంటే ఈ దేశంలో కూడా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉంది. సిబిఐ ఎంక్వైరీ వేయకుండా సిబిఐని ఎంక్వైరీ చేసిరు మీరు. సిబిఐని ఎంక్వైరీ చేస్తే అది ఏం చేస్తుంది? చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ చేస్తే ఆయన ఏం చెప్తే గదే ఆ సిట్టు అనేటటువంటిది ఏమవుతుందో చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి కింద ఒకటి మ్యాటర్ రాసుకొచ్చి పెడుతుంది. కానీ నిజమైన నిందితుల మీద చర్యలు తీసుకోరు, ఎటువంటివి చేయరని మరొకసారి మేము కోరుకుంటున్నాం. కావున ఇకనైనా ఈ డ్రామాలు, ఈ యాక్టింగ్లు ఇవన్నీ మొత్తం గట్టిపెట్టి నీవు నిజంగా ఈ రాష్ట్రంలో నీవు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురా, పోలవరం పూర్తి చేయి, అమరావతి నిర్మించు. నీవు ఇదే రకంగా మళ్ళొక 4 సంవత్సరాలు ఈ రకంగానే 5 సంవత్సరాలు కాలం గడిపి మళ్ళీ గిదే చేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ సమస్యలు మొత్తం పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ సమస్య లేదు. ఈ తిరుపతికి సంబంధించిన ఒక్క లడ్డు విషయం మీదే మీరు ఒక 10 రోజుల నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారంటే దేన్ని ఉద్ధరించడానికి, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేస్తున్నారో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మిమ్మల్ని ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా నీవు ఎదురు దాడి చేస్తున్నావు ఈరోజు నీవు. కావున నీకు అధికారం ఉంది కదా అని ప్రశ్నించే ప్రతిపక్షాల మీద, ఇంకెవరైనా మేధావులు మాట్లాడితే వాళ్ళ మీద వీళ్ళ మీద నీవు ఈ రకంగా ఎదురుదాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. విజయవాడలో అంతా వరదలు వచ్చి మొత్తం అతలకుతలం చేస్తే ఆ రోజు ఎందుకు దుర్గమ్మ గుళ్ళని నువ్వు ఎందుకు మొత్తం కడగలేదు? ఎందుకు డ్రామాలు చేస్తున్నావు పవన్ కళ్యాణ్ గారు? ఇకనైనా ఈ బీజేపీ ప్రభుత్వం ఆడించేటటువంటి ఈ డ్రామాల మీరు పాత్రదారులు సూత్రధారులు కాకుండా నిజమైన నిందితుల్ని పట్టుకోండి. ఎందుకంటే మీరు డ్రామా పార్టీలు, మీ పార్టీలు డ్రామాలు, మీరు డ్రామాలు వేస్తావు. నువ్వు మహానటునివి. కావున నీ మహానటన అది నటనకు పనికొస్తుంది అని నిజ జీవితంలో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. కావున ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ దేశంలో పెరిగిపోతున్నటువంటి నిరక్షరాస్యతని ఏ రకంగా నిర్మూలించాలి, ఈ దేశ యువతకు వాళ్ళ బంగారు భవిష్యత్తుకు ఎటువంటి ప్రణాళికలు రచించాలి, ఒక రాజధాని లేని రాష్ట్రానికి ఏ రకంగా మీరు అప్పుల కుప్పాయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, దాన్ని ఏ రకంగా బయటికి తీసుకురావాలి, ఎటువంటి కంపెనీలు తీసుకురావాలి, యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించానో ఆలోచన చేయండి. బడుగు బలహీన వర్గాలకు ఇండ్లు కట్టియాలి, విద్య, ఉపాధి, వైద్యం వీటిని మెరుగుపరచండి. కానీ చిన్నదాన్ని చిలికి గాలివాన చేసి ఈ దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం మరొకసారి చేయకూడదని మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని కోరుకోవడం జరుగుతుంది.